Hello guys, welcome back to another video. Guys, in this video హనుమాన్జీ యొక్క ఓవరాల్ బాడీ పార్ట్ అండ్ ఫేస్ యొక్క షేడింగ్ ట్యూటోరియల్ అయితే చాలా క్లియర్గా చెప్పాను అనమాట. సో గైస్, లాస్ట్ వీడియోలో అయితే గ్రిడ్ మెథడ్ యూజ్ చేసి అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేయాలో చాలా క్లారిటీగా చెప్పాను. సో ఎవరైనా మిస్ చేస్తే కనుక లింక్ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అండ్ ఈ వీడియోలో గైస్, సో రిమైనింగ్ హెయిర్ పార్ట్, ఫేస్, బైసెప్స్, యాబ్స్, హ్యాండ్స్, సో ఎవ్రీథింగ్ చాలా రియలిస్టిక్గా అయితే వచ్చింది. సో మీరే చూస్తున్నారు కదా ఎంత రియలిస్టిక్ టెక్స్చర్ అయితే వచ్చిందో మనకి. సో ఎలా షేడింగ్ చేయాలి, ఎలా బ్లెండింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరు మిస్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి గైస్. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, నేనైతే బేస్ లేయర్కి అయితే నేను బ్రౌన్ అయితే యూస్ చేస్తున్నా. సో బ్రౌన్ అయితే యూస్ చేసి ఎక్కడైతే డార్కర్ పోర్షన్స్ ఉన్నాయో అక్కడ కొంచెం ప్రెజర్ అయితే ఇస్తున్నా. ఎక్కడైతే మీడియం పోర్షన్స్ ఉన్నాయో అక్కడ లైట్ ప్రెజర్ అయితే ఇస్తున్నా. అండ్ ఎక్కడైతే లైట్ పోర్షన్స్ ఉన్నాయో చాలా లైట్గా అయితే ప్రెజర్ ఇచ్చి అయితే షేడింగ్ చేస్తున్నా. ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. సో గైస్, ఈ ట్యూటోరియల్ని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో గైస్, ఆఫ్టర్ బ్రౌన్ అయితే షేడింగ్ చేసాం కదా, ఇప్పుడైతే నేను ఫ్లష్ టింట్ అయితే యూస్ చేసి లైట్ ప్రెజర్ ఇచ్చి అయితే మాత్రం షేడింగ్ చేస్తున్నాను. సో డార్క్ పోర్షన్స్లో సమ్ ప్రెజర్ అయితే యాడ్ చేస్తూ అయితే షేడింగ్ చేయండి. సో లైట్ పోర్షన్స్ని అయితే లీవ్ చేసేయండి. అండ్ ఈ ప్రాసెస్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఫేస్ మీద కనుక మనకి ఒక చిన్న రిఫ్లెక్షన్ ఉంది. సో అది ఏం కలర్ అంటే ఆరెంజ్ అనమాట. సో ఆరెంజ్ అనేది మనం యూజ్ చేస్తూ అయితే షేడింగ్ చేయాలి. సో బిఫోర్ దట్ నేనైతే హెడ్ మీద, ఫోర్ హెడ్ మీద అయితే మనకి ఆరెంజ్ షేడ్ క్లియర్గా ఉంది కదా. సో నేను అక్కడే షేడింగ్ చేస్తున్నాను. అండ్ ఫేస్ మార్ట్ మీద ఎక్కడైతే గ్లో ఎఫెక్ట్ ఉందో సో అక్కడైతే లైట్ ప్రెజర్ ఇచ్చి అయితే మాత్రమే షేడింగ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్, లైటర్ ఏరియాస్లో అయితే నేను షేడింగ్ చేయడానికి అయితే వైట్ అయితే యూస్ చేస్తున్నాను. సో సమ్ ప్రెజర్ అయితే యాడ్ చేయండి. అండ్ యాడ్ చేస్తూ అయితే షేడింగ్ చేయండి. డార్కర్ పోర్షన్స్ లీవ్ చేసేయండి. అండ్ ఫోర్ హెడ్ మీద మనకి సింధూర్ ఉంది కదా. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ రెడ్ అయితే యూస్ చేశాను. ఆఫ్టర్ దట్ ప్రీమియర్ రెడ్ అయితే యూస్ చేశాను. సో లేయర్ బై లేయర్ అయితే యూస్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఫైనల్లీ ఓవరాల్ షేడింగ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు బ్లెండింగ్ చేయాలి. సో లైట్ ఏరియాస్ నుంచి డార్క్ ఏరియాస్ మాత్రమే బ్లెండింగ్ చేయాలి. సో మీరు ఏ డైరెక్షన్లో షేడింగ్ చేశారో ఆ డైరెక్షన్లోనే మాత్రం మనం కాటన్ బడ్ యూస్ చేస్తే బ్లెండ్ చేయాలి. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయండి. సో గైస్, ఇప్పుడు బ్లెండింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం డార్కర్ పోర్షన్స్లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో, ఫేస్ మీద ఏ గ్లో ఎఫెక్ట్ ఉందో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఆ కలర్స్ని అయితే యూజ్ చేసి లైట్ ప్రెజర్తో మాత్రమే షేడింగ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ అగైన్ లైటర్ ఏరియాస్లో అయితే నేను వైట్ అయితే యూస్ చేసి లైట్గా షేడింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక చిన్న రియలిస్టిక్ టెక్స్చర్ అయితే మన ఫైనల్ అవుట్పుట్లో వస్తుంది అనమాట. సో ఒకసారి మీరు అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ కాటన్ బడ్తో లైట్ ప్రెజర్తో మాత్రం బ్లెండ్ చేశాను.
సో గైస్ ఇక్కడైతే నేను హెయిర్కి అండ్ బియర్డ్కి వచ్చేసరికి నేను బేస్ లేయర్కి అయితే గ్రే అయితే యూస్ చేస్తున్నాను, లైట్ గ్రే అనమాట. సో ఏ డైరెక్షన్లో అయితే హెయిర్ స్ట్రోక్స్ ఉన్నాయో ఆ డైరెక్షన్లో అయితే నేనైతే స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అయితే షేడింగ్ చేస్తున్నా. సో ఈ ప్రాసెస్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ మనకి ఎక్కడైతే లైట్ ఏరియాస్ ఉన్నాయో సో నేనైతే ఆ డైరెక్షన్లో అయితే నేను వైట్ అయితే యూస్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ని కూడా మీరు అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ అగైన్ నేనైతే బ్లెండింగ్కి వచ్చేసరికి కాటన్ బడ్ అయితే యూస్ చేస్తూ ఏ డైరెక్షన్లో మనం అయితే షేడింగ్ చేసామో అదే డైరెక్షన్లో అయితే మాత్రం బ్లెండ్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో గైస్ ఫైనల్ అయితే నేను డీటెయిల్స్ కోసం అండ్ డార్క్నెస్ కోసం అయితే ఆ డార్క్ షేడ్ కోసం ఫేస్లో పర్టికులర్లీ సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అయితే యూజ్ చేసి ఈ ప్రాసెస్ని అయితే చాలా క్లీన్గా పేషెన్స్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. సో మీరే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ ఫేస్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ నేను హెయిర్ అండ్ బియర్డ్ వచ్చేసి గైస్ సో మనకి ఏ డైరెక్షన్లో అయితే స్ట్రోక్స్ ఉన్నాయో సో అదే డైరెక్షన్లో అయితే మనం స్ట్రోక్స్ అయితే డ్రా చేస్తూ ఉండాలి. సో ఈ ప్రాసెస్ని అయితే మీరు అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో బియర్డ్ అనేది లైట్ గ్రే ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో స్కిప్ చేయకుండా అయితే ఈ పార్ట్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ ఫైనల్ స్టెప్ ఏంటంటే మన డీటెయిల్స్ కోసం హైలైట్స్ కోసం అయితే నేను స్క్రాచింగ్ టెక్నిక్ అయితే యూస్ చేస్తూ సిజర్ అయితే యూస్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్కి. సో మనకి షార్ప్ ఎడ్జ్ ఉంటుంది అండ్ లైట్ బ్లెండ్ అయితే ఉంటుంది కదా. సో ఎక్కడైతే మనకి ఎక్స్ట్రా డీటెయిల్స్ కోసం అండ్ హైలైట్స్ కోసం అయితే ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తే కనుక మనకి ఆ రియలిస్టిక్ ఫేస్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఎంత క్లియర్గా వస్తుందో. సో గైస్ ఇప్పుడు బాడీ పార్ట్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో బేస్ లేయర్గా వచ్చేసి ఓవరాల్ బాడీ మొత్తాన్ని ఏదైనా బ్రౌన్ అయితే యూస్ చేయడం జరిగింది. సో బ్రౌన్ అయితే యూస్ చేసి ఎక్కడైతే డార్కర్ పోర్షన్స్ ఉన్నాయో అక్కడ ప్రెజర్ అయితే యాడ్ చేశాను. మీడియం పోర్షన్స్లో లైట్ ప్రెజర్ అయితే యాడ్ చేశాను. హైలైట్ పోర్షన్స్ని అయితే లీవ్ చేసేసి అయితే ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేస్తున్నా. సో సెకండ్ లేయర్గా వచ్చేసి గైస్ నేను ఫ్లష్ టింట్ అయితే యూస్ చేస్తున్నా. సో లైట్ ప్రెజర్ అయితే మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. డార్క్ పోర్షన్స్లో సమ్ ప్రెజర్ అయితే యాడ్ చేయండి. లైటర్ పోర్షన్స్లో చాలా లైట్ ప్రెజర్తో మాత్రమే షేడింగ్ చేయండి. సో ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
అండ్ లైట్ ఏరియాస్లో గైస్ అగైన్ నేనైతే వైట్ అయితే యూస్ చేయడం జరిగింది. సో వైట్ అయితే యూస్ చేసి అయితే ఆ లైటర్ ఏరియాస్ని అయితే ఫిల్అప్ చేస్తూ అండ్ లైట్ మీడియం షేడ్ అయితే ఎక్కడైతే ఉందో సో దాన్ని అలా ఫిల్ చేసుకుంటూ అయితే షేడింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ అగైన్ నేను బ్లెండింగ్ వచ్చేసరికి కాటన్ బడ్ అయితే యూస్ చేస్తున్నాను. లైటర్ పోర్షన్స్ నుంచి అయితే డార్కర్ పోర్షన్స్ని మనం షేడింగ్ చేయడానికి అయితే ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. సో మనం ఏ డైరెక్షన్లో అయితే షేడింగ్ చేసామో అదే డైరెక్షన్లో అయితే బ్లెండింగ్ కూడా కంప్లీట్ చేయాలి. అండ్ గైస్ బాడీ పార్ట్కి వచ్చేసి డార్క్ పోర్షన్స్లో అయితే నేను ఓవరాల్ బాడీ పార్ట్కి అయితే నేను డార్క్ బ్రౌన్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే డార్క్గా ఉందో మనకి డార్క్ పోర్షన్స్లో ఉన్నాయో సో ఆ పోర్షన్లోనే పర్టికులర్గా అయితే డార్క్ బ్రౌన్ అయితే యూజ్ చేశాను. సో ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి గైస్. అండ్ ఎక్స్ట్రా డార్క్ కోసం అయితే నేను బ్లాక్ అయితే యూస్ చేసేస్తే ఎక్కడైతే మనకి బాగా ఎక్స్ట్రా డార్క్ అయితే ఉందో సో దానికోసం బ్లాక్ కలర్ అయితే యూస్ చేస్తే అయితే షేడింగ్ చేశాను. అండ్ మన రిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఆరెంజ్ అండ్ లైట్ రెడ్ టెక్స్చర్ అయితే మనకి బాడీ పార్ట్లో ఉంది. సో దానికోసం అయితే నేను ఈ ఫ్యూ స్టెప్ అయితే తీసుకుంటాను. లైట్ ప్రెజర్ మాత్రమే షేడింగ్ చేయాలి, ఎక్కువ ప్రెజర్ అయితే యాడ్ చేస్తే అయితే ప్రాసెస్ని చేయకండి. అండ్ ఫైనల్లీ గైస్ నేను స్క్రాచింగ్ టెక్నిక్ అగైన్ యూస్ చేస్తున్నా. ఎందుకు అంటే మనకి ఎక్స్ట్రా డీటెయిలింగ్స్ కోసం అండ్ హైలైట్స్ కోసం అయితే ఈ టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదే ఫైనల్ స్టెప్ ఆఫ్ ది బైసెప్స్ అండ్ హ్యాండ్ అనమాట. సో మీరే చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను. సో అగైన్ గైస్ నేను బ్రౌన్ అయితే యూస్ చేసి బ్లేస్ లేయర్గా అయితే షేడింగ్ చేస్తున్నాను. ఎక్కడైతే మనకి డార్కర్ పోర్షన్స్ ఉన్నాయో సమ్ ప్రెజర్ అయితే యాడ్ చేయండి. మీడియం పోర్షన్స్లో లైట్ ప్రెజర్ యాడ్ చేయండి. అండ్ లైటర్ పోర్షన్స్ అయితే లీవ్ చేసేసి అయితే షేడింగ్ అయితే చేయండి. అండ్ మీరు ఏ డైరెక్షన్లో చేస్తున్నారో బ్లెండింగ్ కూడా అదే డైరెక్షన్ చేయాలి. కాబట్టి మనకి ఆ టెక్స్చర్ అనేది ఆ రియలిస్టిక్ స్కిన్ టోన్ అనేది ఏ డైరెక్షన్లో మనకు ఉందో సో ఆ డైరెక్షన్లోనే మనం షేడింగ్ అయితే చేయాలి. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మీకు ఆల్రెడీ ఒక హ్యాండ్ గురించి చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్ గైస్ నేను మీకు ఓవరాల్ ఈ చెస్ట్ పార్ట్ అండ్ యాప్స్ కానివ్వండి అండ్ అనదర్ హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఫాలోఅప్ చేయండి. సో ఎవరు స్కిప్ చేయకండి, ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి గైస్. అండ్ సెకండ్ లేయర్గా నేనైతే ఫ్లష్ టింట్ అయితే యూస్ చేస్తున్నాను. మీడియం పోర్షన్స్లో లైట్గా అయితే షేడింగ్ చేయడం జరిగింది. అండ్ డార్కర్ పోర్షన్స్లో సమ్ ప్రెజర్ అయితే యాడ్ చేసి అయితే షేడింగ్ చేశాను. ఈ ప్రాసెస్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అగైన్ నేను వైట్ అయితే యూస్ చేసి అయితే లైటర్ పోర్షన్స్లో అయితే నేను షేడింగ్ అయితే చేస్తున్నాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ నేను కాటన్ బడ్డీ అయితే యూజ్ చేసి అయితే బ్లెండింగ్ చేస్తున్నాను. సో మనకి లైటర్ ఏరియాస్తో పాటుగా మనం ఆ ఫ్లోలో మనం డార్కర్ పోర్షన్స్ని అయితే బ్లెండింగ్ చేయాలి. సో మీకు మరీ చెప్తున్నాను అనమాట, ఇదే ప్రాసెస్ని అయితే మీరు ఫాలో చేయండి.
అండ్ ఆ డార్క్ షేడ్ కోసం అయితే నేనైతే డార్క్ బ్రౌన్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఆ డార్క్ బ్రౌన్ అయితే లైట్ ప్రెషర్తో మాత్రమే షేడింగ్ చేస్తున్నాను. అండ్ బాడీ పార్ట్లో ఎక్కడైతే మనకి ఆరెంజ్ షేడ్ అయితే ఉందో సో అక్కడ మనం లైట్ ప్రెషర్తో మాత్రమే షేడింగ్ చేయాలి. సో మీరు చూస్తున్నారు కదా, చాలా లైట్గా అయితే నేను ఎక్కువ ప్రెషర్ అయితే ఇవ్వట్లేదు, లైట్గా మాత్రమే షేడింగ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ డార్క్ ఏరియాస్ కోసం అయితే బ్లాక్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మిస్టేక్ కాదు, బట్ సమ్ పోర్షన్స్లో అయితే మనకి ఆయిల్ పేస్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ సమ్ పోర్షన్స్లో అయితే సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అనేది మనకి షార్ప్ ఎడ్జ్ వల్ల మనకి ఆ డీటెయిలింగ్స్ అనేది చాలా పర్ఫెక్ట్ షేప్స్లో అయితే మనకు వస్తాయి. దానికోసం నేను సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అని చెప్పాను. సో ఈ ప్రాసెస్ నేను బ్లాక్తో చేశాను అండ్ సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. సో మీరే క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఓవరాల్ ప్రాసెస్ని. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ కూడా యూజ్ చేస్తానని చెప్పేసి. అట్ లాస్ట్ ఫైనల్ ఏంటంటే మనకి ఆ ఫైనల్ డీటెయిల్స్ అనమాట, మేజర్ డీటెయిల్స్ కోసం అండ్ ఎక్స్ట్రా డార్క్ కోసం అయితే నేను సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అయితే యూజ్ చేస్తూ ఈ ఫైనల్ స్టెప్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ స్క్రాచింగ్ టెక్నిక్ అనమాట. సో ఇందులో ఈ ప్రాసెస్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. స్క్రాచింగ్ టెక్నిక్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే పర్టికులర్లీ డీటెయిల్స్ కోసం అనమాట. ఎక్కడైతే మనకి చాలా లైటర్ ఏరియాస్లో మనకి ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయో అండ్ లైటర్ ఏరియాస్ మనకి బాగా కొంచెం ఎక్స్పోజ్ అవ్వాలనుకుంటామో, సో దానికోసం అయితే స్క్రాచింగ్ టెక్నిక్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో గైస్ ఫైనల్లీ మనం లాస్ట్ పార్ట్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ చెస్ట్ అండ్ బాడీ పార్ట్ యాప్స్ అండ్ హ్యాండ్ అనేది అలాగా మీకు షేడింగ్ చేసి క్లియర్ చెప్పాను కదా. సో సేమ్ ప్రాసెస్ కదా. సో దానికోసం నేను టైటిల్స్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోని అయితే ఇక్కడి నుంచి అయితే మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ డ్రాయింగ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి.
సో ఫైనల్లీ ఈ పార్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మీ అందరికి కూడా చాలా క్లారిటీగా అయితే చెప్పాను అనుకుంటున్నాను. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా. సో హోప్ఫుల్లీ చాలా చాలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఫైనల్లీ ఓవరాల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వైట్ వాల్యూస్ కోసం అయితే జెల్ రోల్ పెన్ అయితే యూస్ చేస్తున్నా. సో ఐ బాల్స్కి అండ్ హెయిర్ సమ్ వైట్ వాల్యూస్ కోసం అండ్ సమ్ బాడీ పార్ట్లో వైట్ వాల్యూస్ కోసం అయితే జెల్ రోల్ పెన్ అనేది చాలా మనకు బాగా యూజ్ అవుతుంది. సో హోప్ఫుల్లీ ఈ ట్యుటోరియల్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపించి ఈ ట్యుటోరియల్ కూడా మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.